చైనా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలోని ప్రాంతాల పేర్లను మార్చేస్తోంది. ఎందుకు అంటే ఇండియా పాకిస్తాన్ వార్ అవుతున్నప్పుడు డైరెక్ట్గా చైనా ఎంటర్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఈ యాక్షన్ తీసుకోవడం వెనుకున్న వ్యూహం ఏంటి? ఇది ఏదైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా చూడాలా? ఎస్ అండి. ఇప్పుడు పాకిస్తాన్కి చైనా ఆయుధాలు ఇచ్చింది, ఆ ఆయుధాలన్నీ ఫెయిల్ అయింది. పాకిస్తానీలందరూ ఆగ్రహంగా ఉన్నారు. అరే HQ-9 నువ్వు డిఫెన్స్ సిస్టమ్ అమెరికానే ఓడిచ్చేస్తానన్న దీంతో ఈ JF-17 థండర్సు, JF తర్వాత 5th జనరేషన్ ఫైటర్సు ఇంకా అమెరికాయే మా దగ్గర నిలవదంటే మేమేదో ఆయుధాలు కొనుక్కుంటే ఆ ఆయుధాలు ఎందుకు పందేలే, దీపావళి తుస్సుమన్నట్టు అన్నాయి అని పాకిస్తానీలే వాళ్ళ మీద ఆగ్రహంగా ఉన్నారు. పాకిస్తానీ ప్రభుత్వం ఆగ్రహం ఉంది, ఆర్మీ ఆగ్రహంగా ఉంది. ఏదో అమెరికా కాళ్ళు పట్టుకుని మేము యుద్ధం బయటకు వచ్చాం, నువ్వు ఏమి సహాయం చేయలేదని ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు చైనా ఈ అరుణాచల్ ప్రదేశ్ని మళ్ళా రైట్ చేసి అక్కడ బ్రహ్మపుత్ర రివర్ని మళ్ళా రైట్ చేసి ఏదో పాకిస్తాన్కి కాకపోతే ఏదో ఆనందం కలిగిద్దామని ఒక ఎత్తుగడ. అంతేకాదు, రెండోది ఏంటంటే చైనా ఎప్పుడూ కూడా అది మంచిగా ఉన్నదనుకోండి, ఏరు దాటిందనుకోండి భారత్ మీద అటాక్ చేస్తాయి. ఈ మధ్యలో ఏం జరుగుతుంది, మన భారత పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు అమెరికా చైనాలు ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాయి, 90 రోజులు విరామం. ఈ ట్రేడ్ డీల్ వల్ల ఇప్పుడు మళ్ళీ చైనాకి భారతదేశం అవసరం తగ్గిపోయింది. ఈ ట్రేడ్ డీల్ కుదిర్చి ట్రంప్ గారు వాళ్ళ మీద శాంక్షన్స్ విధించి 140%, 340% టారిఫ్లు వేసినప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ మీద చైనా భారత కాళ్ళకు వచ్చింది. చైనా విదేశాంగ మంత్రి వచ్చారు, మా గొడవలు మర్చిపోదాం, మీతో మాకు సంబంధాలు కావాలని. కానీ ఈ మధ్యన అమెరికా చైనాలకి ట్రేడ్ డీల్ అయిన తర్వాత అద్భుతంగా అది ఏం చేస్తుంది, ఇంకా ఇండియా అవసరం లేదు కాబట్టి మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ని రైట్ చేస్తుంది. సో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశానికి సంబంధించి వస్తే అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళు ఏమంటారంటే జాంగ్రాన్ అని ఒక పేరు పెట్టుకుంటారు. అరుణాచల్ ప్రదేశ్ అని పిలవరు వాళ్ళు. అరుణాచల్ ప్రదేశ్లో వందలాది స్థలాల పేర్లు వాళ్ళ పేర్లు టిబెటియన్ లాంగ్వేజ్, చైనీస్ మాండరిన్ లాంగ్వేజ్ పేర్లు పెడతారు, అంటే ఇది మాదే అని. భారతదేశం నేను తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఇన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ అని చెప్పేసింది. సార్వభౌమత్వం ప్రకారం అది మాది అని పూర్తిగా త్వజించి నిన్న చాలా స్ట్రాంగ్గా స్ట్రెస్ఫుల్గా చెప్పేసింది. అది కూడా విదేశాంగ మంత్రి స్థాయిలో చెప్పడం జరిగిందనమాట. MEA మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా చెప్పింది. ఇక్కడ చైనా ఏంటంటే ఇది నాట్ ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్ అండి, బ్రహ్మపుత్ర రివర్ మీద 28 డ్యాములు కడుతుంది, అది కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. చైనాతో మనం భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడే దానికి ఒక కోపం వచ్చిందనమాట. చైనా ఆయుధాలు ఓడించాం, చైనా ఆయుధ మార్కెట్లోని కంపెనీలు షేర్లు పడిపోయినాయి, చైనీస్ కూడా ఆగ్రహంగా ఉన్నారు, అంటే మన ఆయుధాలు ఫెయిల్ అయిపోతున్నాయని. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం ఇప్పుడు జపాను, తైవాన్ బాగా కాన్ఫిడెన్స్గా ఉన్నాయి చైనా ఆయుధాలు పనిచేయవని. సో ఈ విధంగా చైనా అని పాకిస్తాన్కే హ్యూమిలేషన్ కాదు, చైనాకు కూడా తీవ్రమైన అవమానం అనమాట. అందుకే ఏదో కంటగింపు చర్యగా అరుణాచల్ ప్రదేశ్ మళ్ళీ రైట్ చేస్తుంది అది.